హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఇక్కడ నుంచి ప్రతి మంగళవారం 6 o'clock లోపల ఒక వీడియోను కూడా విడుదల చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా షార్ట్స్ అయితే నేను కమిటెడ్గా చేస్తున్నాను. సో షార్ట్స్లో ఏంటంటే మనకు 1 minute మించి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే మనకి కాస్త ఈ టాపిక్స్ ఏదైనా మాట్లాడుకోవచ్చు. సో టుడే మన టాపిక్ ఏంటంటే రిసెంట్మెంట్ ఇన్వెంటరీ, అంటే మనము పగ కలిగిన వ్యక్తుల జాబితా. ఓకే. సో పగ కలిగిన వ్యక్తులు అంటే మనకి అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళంటే. సో వాళ్ళు మాట్లాడినా, వాళ్ళొచ్చి ఏదన్నా సలహా ఇచ్చినా, లేకపోతే వాళ్ళొచ్చి ఏదన్నా మనకి చెప్పినా, మనకేమాత్రం కూడా ఇష్టం ఉండదనమాట. అటువంటి వ్యక్తులు ఎవరున్నారు అనేది మనం రాసుకొని, సో వాళ్ళతోటి మనం ఎందుకు పగ కలిగి ఉన్నాం. ఓకే. సో ఇంకా చెప్పాలంటే కొంతమందితోటి మనం చాలా ఇష్టపడతాం మాట్లాడటానికి. కొంతమందితో ఉండటానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలా హ్యాపీగా ఫీల్ చేసిన విషయం ఏంటి? ఆ కారణం ఏంటి అనేది రాసుకోవాలి. సో వాళ్ళు బాగా మాట్లాడతారనో, లేకపోతే మనల్ని పొగుడుతారనో, లేకపోతే మనలో ఏదైనా తప్పు జరిగినా వాళ్ళు సహించుకుంటారనో, ఏవో కారణాలు ఉంటాయి కదా, అవి రాయండి. 2 పగ కలిగిన వ్యక్తులు, అంటే మనకి అస్సలు నచ్చని వ్యక్తులు ఎందుకు అలా చేశారనేది కూడా రాయండి. ఎందుకు నచ్చలేదనేది కారణం. అంటే కొంతమంది ఏంటంటే మనల్ని చీటికి మాటికి ఏదో ఒకటి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే మనం మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి మాట్లాడుతుంటారు. మనం చెప్పిన అభిప్రాయాలు కరెక్ట్ కాదని చెప్తుంటారు. సో ఏంటి పాయింట్ ఏంటి అనేది రాయండి. సో దాన్ని మీరు ఎలా డీల్ చేయగలరో రాయండి. ఎందుకంటే ఇప్పుడు కారణం తెలిస్తే సరిపోదు కదా, దాన్ని మనం ఎలా డీల్ చేయాలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కారణం తెలిసి ఆ తర్వాత ఆ కారణాన్ని ఎలా అయినా సరే, అంటే వాళ్ళ మీద పగ లేకుండా ఉండేటట్టుగా మనం చేసుకోవటం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరికి ఇంపార్టెంట్ అంటే మనకి ఇంపార్టెంట్, వాళ్ళకి కాదు. వాళ్ళేముంది, వాళ్ళ లైఫ్ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మీద పగని పెట్టుకొని, గతంలో వాళ్ళు చేసిన వాళ్ళన్న మాటలు, కామెంట్స్‌ని దృష్టిగా పెట్టుకొని ఆలోచిస్తూ, ఆలోచిస్తూ మనకేమవుతుందంటే, మనకి ఆ ఫోకస్ అనేది దెబ్బతింటూ ఉంటుందనమాట. సో, ద పాయింట్ ఏంటంటే, మనము ఏ విషయాన్నైతే ఇబ్బంది పడుతున్నామో, ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోయినా, మనం డీల్ చేయగలగటం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆండ్రే అగస్సీ టెన్నిస్ ప్లేయర్, నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్‌గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన జీవితంలో ఆయనకి పగ ఎవరి మీద ఉందో తెలుసా? పగ తన సొంత తండ్రి మీదే ఉంది. కారణం ఏంటంటే, ఆయన లైఫ్‌లో ఎప్పుడు కూడా టెన్నిస్ ఆడాలి, టెన్నిస్ ఆడాలి అని చెప్పి 3 సంవత్సరాల నుంచి ఆయన్ని చిత్రవధకు గురి చేశాడు. ఇంచుమించు 25,000 షాట్స్ కొడితే గాని డేలో భోజనం పెట్టే పరిస్థితి లేకుండా అంత బాల్యం అంతా కూడా ఒక జైల్‌లో, అంటే టెన్నిస్ అకాడమీలో గడిచింది. ఆయనకి అత్యంత అసహ్యమైన పనేంటో తెలుసా? టెన్నిస్ ఆడటం. మీరిన్నది నిజమే. సో, ఆయనకి అసలు ఇష్టం లేదది. కానీ ఏంటంటే, తప్పక వాళ్ళ తండ్రి కోరిక మీద బలవంతంగా ఆయన టెన్నిస్ ప్లేయర్ అవ్వటం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, నేనేమంటానంటే, పిల్లలు కాబట్టి, మీ పిల్లలు కాబట్టి మీకు నచ్చే విషయాల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్ది, రుద్ది మరి చేయించి, వాళ్ళ బాల్యాన్ని మొత్తం నాశనం చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోటేంటంటే, ఒకవేళ గతంలో అలా జరిగిపోయినప్పటికీ కూడా ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించి, ఆలోచించి మనం ఒక తండ్రి మీద అవ్వచ్చు, తల్లి మీద అవ్వచ్చు, లేకపోతే సొంత కొడుకు మీద అవ్వచ్చు, కూతురు మీద అవ్వచ్చు, లేకపోతే కట్టుకున్న భార్య మీద అవ్వచ్చు, భర్త మీద అవ్వచ్చు. వీళ్ళ మీద చేసిన విషయాలు, ఆల్రెడీ గతంలో చేసిన విషయాల గురించి ఆలోచిస్తూ, మదన పడుతూ, నెమరు వేస్తూ జీవించడం వల్ల మనకి ఏం లాభం? మనకది లాభం చేసే ఆలోచన అయితే కాదు గదా! మనకి హెల్ప్ చేయదు గదా! ఇంకా చెప్పాలంటే మన మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది గదా! సో, కాబట్టి ఏంటంటే, మనము అదెవరితో ఎవరితోడైనా మనకి ఇష్టమైన వాళ్ళతో కొంచెం షేర్ చేసుకొని, ఇలా నేను బాధపడుతున్నాను, ఇలా ఆలోచించకూడదు, కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ సహాయం తీసుకొని, మనం బయటపడటం చాలా చాలా ఇంపార్టెంట్. సో, పగ కలిగిన వ్యక్తి లేదా ద్వేషం కలిగిన, కోపం లోపల పెట్టుకున్న వ్యక్తి మన లోపల ఒక వ్యక్తి కూడా ఉండకూడదనేది ఈ 2026లో మనం ఒక టార్గెట్‌గా తీసుకుందాం. ఆ విధంగా ముందుకెళ్దాం. ఓకే. సో, అంతే కాకుండా మన లైఫ్‌లో అసహ్యమైనటువంటి పననేది ఏమి లేదు. ఏ పనినైనా మనం ప్రేమిస్తూ చేస్తే అది చాలా ఈజీగా పని చేయొచ్చు. ఓకే. సో, చాలా చోట్ల చాలామంది అనేదేంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. వర్క్ ఈజ్ ప్లే అని గూడా అంటారు. సో, వర్క్ ఈజ్ ప్లే అంటే ఏంటంటే, వర్క్ చేస్తున్నాం గదా! ఆ వర్క్ మనకి ఎంజాయ్ చేస్తే గనక ఇట్స్ లైక్ ఎ హాలిడే యాక్చువల్‌గా. సో, అందరూ వర్కు హాలిడే లాగా చేసుకునేటటువంటి మంచి పనులు అందరికి రాకపోవచ్చు. కానీ వచ్చిన పనిలో మనం సంతోషంగా పనిచేస్తుంటే అసలు టైం కూడా తెలీదు. కాబట్టి ఏ పనిని మీరు అసహించుకోవద్దు. ఏ వ్యక్తిని మీరు అసహించుకోవద్దు. సో, హ్యాపీగా ముందుకెళ్ళాలి. ఒక్క వ్యక్తి మీద కూడా శత్రుత్వం ఉండకుండా ముందుకెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ థాంక్ యూ సో మచ్.